టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం. ఆయన రా రా అంటారు, మాట్లాడుకుందాం రమ్మంటూ పదే పదే పిలుస్తారు. కానీ ఈయన మాత్రం అటువైపే చూడడం లేదు. ఎన్నిసార్లు ఆహ్వానం పలికినా విననట్టే ఉంటున్నారు. వారిద్దరూ ఎవరో కాదు, ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగా మరొకరు మాజీ సీఎం కేసీఆర్. ఇందుకు రేవంత్ కేసీఆర్ ను ఎందుకు పిలుస్తున్నారు? కేసీఆర్ ఎందుకు వెళ్లడం లేదు? పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి మాట్లాడాలి. ఇక్కడ మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను అసెంబ్లీలో చూడాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే పదే పదే సభకు రమ్మంటూ సవాల్ చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం సభ వైపే రావడం లేదు. అసెంబ్లీలోనే కాదు, ఇతర సభల్లో కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుతున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ వైఫల్యాలపై మేడిగడ్డ సభలో మాట్లాడని సీఎం రేవంత్ రెడ్డి ఆయన సభకు రావాలంటూ 28 సార్లు పిలుపునిచ్చారు. సావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ సాధించిన అని మళ్ళీ 1 కోటి 1వసారి అబద్ధం చెప్పిండు. 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినావు, దోసుకున్నావు. ఇంకా కూడా సావు నోట్ల తలకాయ పెట్టినా, సావు నోట్ల తలకాయ పెట్టినా అని మాటలు చెప్తున్నావు. సావు నోట్ల తలకాయ పెట్టిన చంద్రశేఖరరావు శాసనసభలో నీ అవినీతి మీద చర్చ పెడితే నువ్వు నిజంగా సత్యహరిచంద్రునివే, సత్యహరిచంద్రునికి మరో జన్మని ఎత్తినోడు అయితే అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడేది ఉండే. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని డిమాండ్ చేస్తున్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఆ ప్రతిపాదన ఎందుకు పెట్టరని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను. ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి. మా ప్రభుత్వము వినడానికి, ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది. కేఆర్ఎంబీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదన్న కేసీఆర్ తనను అడిగితే ఏం చేయాలో చెప్పేవాడిని అన్నారు. దానికి స్పందించిన రేవంత్ రెడ్డి అందుకే కదా కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మనేది అంటూ మరోసారి ఆహ్వానం పలికారు. ఇవాళ నీళ్లు నింపలేదు కాబట్టి మిగతా మిగిలినాయి. నీళ్లు నింపితే అది ఉంటుందా, ఊడుతుందా, ఏమైతే తెలుస్తుంది. నీళ్లు లేకుంటే మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కారుతుంటే పగిలేటట్టుంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొంతకాలం కనిపిస్తుంది. నీళ్లు నింపితే 2 రోజులకు అది కూలిపోతుంది. సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ, సుందిల్ల కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు. నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది. ఇలా పదే పదే రేవంత్ రెడ్డి పిలిచినా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కోరినా అటువైపే చూడడం లేదు బీఆర్ఎస్ అధినేత. కాంగ్రెస్ గెలిచిన అనంతరం 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం హాజరు కావడం లేదు. స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఛాంబర్లో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లారు తప్ప అసెంబ్లీ వైపు రాలేదు. మరి మేడిగడ్డ సభలో 28 సార్లు రేవంత్ రెడ్డి పిలిచినందుకైనా కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతారా? కేసీఆర్ ను ప్రతిపక్ష నేత స్థానంలో చూడాలనుకుంటున్న రేవంత్ రెడ్డి కోరిక నెరవేరుతుందా? చూడాలి. నీటి వాటాలపై ఏపీ తెలంగాణ మధ్య యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతున్న ముచ్చట. లేటెస్ట్ గా తెలంగాణలోనే అధికార విపక్షాల మధ్య వార్ మొదలైంది. తప్పు నీదంటే నీదంటూ ఇరు వర్గాలు వాదించుకుంటున్నాయి. అదే సమయంలో తమపై చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొడుతోంది ఏపీ. నీళ్లు, ప్రాజెక్టులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలు. పోరాటానికి పిలుపునిచ్చిన మాజీ సీఎం కేసీఆర్ సభకొచ్చి మాట్లాడాలంటూ అధికార పక్షం సవాల్. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల విషయంలో అన్యాయం జరిగింది. ఆ అన్యాయానికి బీఆర్ఎస్ఏ కారణం అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే కాంగ్రెస్ వల్లే రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ. ఇదే అంశంపై అటు అసెంబ్లీలో ఇటు మేడిగడ్డ గట్టు మీద నుంచి బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది అధికార పార్టీ. ఇక నల్లగొండ వేదికగా కాంగ్రెస్ పార్టీపై గర్జించారు మాజీ సీఎం కేసీఆర్. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ వైఖరిని కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. నీటి వాటాలను తక్షణమే తేల్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి కొట్లాడాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పటికైనా పిచ్చి పనులు, పిచ్చి ఆలోచనలు బంద్ చేసి వెంటనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించి మొత్తం అఖిలపక్షం తీసుకొని ఢిల్లీకి పోవాలి, మాట్లాడాలి. బ్రిజేష్ ట్రిబ్యునల్ టైం ఫ్రేమ్ పెట్టమనాలి. ఇలా గవర్నమెంట్ చేయాల్సిన పని మాకు ఎన్నో దశాబ్దాల నుంచి అన్యాయం జరిగింది కాబట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు 6 నెలల్లోగా తేల్చండి అని కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి.
అఖిలపక్షం వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఆ అంశంపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేద్దామంటూ కేసీఆర్ కు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను. ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి. మా ప్రభుత్వము వినడానికి, ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది. ఇదే సమయంలో కృష్ణా నీటిని ఏపీ దోచుకుపోయిందంటూ తెలంగాణ చేస్తున్న ఆరోపణలకు ఏపీ కౌంటర్ ఇచ్చింది. తెలంగాణ నీటిలో ఒక్క నీటి బొట్టు కూడా ఏపీకి అవసరం లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. విభజన చట్టాన్ని అప్పుడు అంగీకరించి ఇప్పుడు మొండివాదన చేస్తే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి లేదా టీఆర్ఎస్ పార్టీకి విభేదాలు ఉంటే ఉండొచ్చు, వారు ఏదైనా వివాదాలు పడితే పడవచ్చు తప్ప ఆంధ్రప్రదేశ్ వంకగా, ఆంధ్రప్రదేశ్ నీటి వంకగా వివాదాలు సృష్టించుకుని వాళ్ళు మీద పడితే పడమని నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటైతే వాస్తవం, తెలంగాణకి కేటాయించిన నీటిలో ఒక్క నీటి బొట్టు కూడా మాకు అవసరం లేదు. మొత్తంగా అటు కేఆర్ఎంబీ ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాజకీయం భగ్గుమంటోంది. ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో, ఎక్కడ ఎండుకార్డు పడుతుందో చూడాలి మరి.